గుడ్ ఈవినింగ్ చైతన్య. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రేక్షకులందరికీ. గుడ్ ఈవినింగ్ అండి ప్రేక్షక దేవులందరికీ. మన చైతన్య గారు మన స్టూడియోకి వచ్చారు. సో పరమార్థ సినిమా గురించి కొన్ని విషయాలు మన చైతన్య గారు చెప్తారు. మనం వారి మాటల్లో విందాము. పరమార్థ అనే గొప్ప చిత్రం విడుదల కాబోతుందండి. చాలా బాగా అవుట్పుట్ వచ్చిందండి. దర్శకులు జితేంద్ర యానప్ గారు, ప్రొడ్యూసర్ యానప్ కాళేశ్వరరావు గారు, ఆర్టిస్టులు ఇందులో పనిచేసిన హీరో గారు స్మైల్ మోహన్ గారు, హర్ష అల్లాడ్ గారు, దుర్గా గారు, నాగరాజ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, ఏడి రూపేష్ గారు అందరూ బాగా చేశారు. సినిమా గొప్ప విజయం సాధించబోతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే చైతన్య గారు, ఈ సినిమా డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? జీనియస్ జితేంద్ర గారు, ఆయన మామూలు డైరెక్టర్ కాదండి, మంచి ప్రొఫెషనల్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాతో అద్భుతం చేయబోతున్నారు. ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమా ఆపర్చునిటీ కూడా ఆయనకి రాబోతున్నాయి, ఖచ్చితంగా వస్తాయి ఈ సినిమాతో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ సినిమా టీజర్లో నేను చూశాను. ఆ టీజర్లో ఆయన ఎడిటింగ్ కానీ, అందుకే నేను చెప్పాను మనవాడు మా మిత్రుడితో, బ్రదర్ మీ గట్స్ బాగున్నాయి, మీ గట్స్ క్యాట్స్ అవ్వని చెప్పి. బీజిఎం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, ఈజ్ నాట్ హీరో, ఈజ్ ఆల్రౌండర్ అండి జితేంద్ర గారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సక్సెస్ కొట్టబోతున్నారు. ఓకే అండి. ఇంకా మన హీరో గారు స్మైల్ మోహన్ గారు, అతని యాక్టింగ్. స్మైల్ మోహన్ సార్ మెస్మరైజింగ్, మిరాకిల్, మోటివేషనల్, సెన్సేషనల్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల నటుడు ఎవరైనా ఉన్నారంటే స్మైల్ మోహన్ గారు నేను చెప్తాను. ఏ పాత్ర ఇచ్చినా కానీ అందులో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారండి. స్మైల్ మోహన్ గారి ఈ సినిమాకి ప్లస్ ఆయన ఉండటం వల్ల ఈ సినిమా హిట్. సార్ మీరుండటం పరమార్థకి అందరికీ అదృష్టం. లవ్ యూ సార్. ఓకే చైతన్య, ఇంకోటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మీకు జితేంద్ర గారు అండ్ స్మైల్ మోహన్ గారు ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మళ్ళీ ప్రశ్న అడిగారండి. దీనికి చెప్తాను సార్. మీ జేబులో ఏమైనా డబ్బులు ఉన్నాయండి? ఉంది. కాయినా లేకపోతే కాయిన్ ఉంది. సార్ ఇది 1 రూపీ కాయిన్ అండి. ప్రతి ఒక్కరు మనం కష్టపడేది ఈ రూపాయి కోసమే. రూపాయి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే రూపాయి లేనిదే మన సర్వైవల్ కాదు. ఈ రూపాయికి 1 అనే సింబల్ ఉంది కదా, ఇది స్మైల్ మోహన్ గారు అయితే. వెనకాల 3 సింహాలు ఉన్నాయి కదా, ఇది జితేంద్ర గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు లేనిదే పని జరగదు. నాకు ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టం అండి. ఈ సినిమా గురించి చెప్పట్లా నేను, ఆ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ సక్సెస్ అండి. వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఇంకా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఇష్టం సార్, ఒకరిని ఆయనకి వాళ్ళిద్దరు ఇష్టం. ఓకే, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ సినిమాలో నటించిన అందరూ అండి, రాఖీ బాయ్ గారు ఎరక్కొట్టేశారు. హర్ష గారు డైలాగులు మామూలుగా లేదండి. అసలు ఆయన నటన నాకు చాలా చాలా ఇష్టం. ఆయన నటన అంటే చాలా అద్భుతంగా చేస్తారు. అలాగే దుర్గా గారు న్యాచురల్ చేస్తారు. కళ్యాణ్ గారు, నాగరాజు గారు ఏ పాత్ర ఇచ్చినా సరే డైరెక్టర్ గారు చెప్పినట్టు చేసి అద్భుతాలు సృష్టించబోతున్నారు. నేను ఫైనల్గా ఒకటే చెప్తాను అందరికీ, ఈ సినిమాలో పనిచేసే ఆర్టిస్టులు తక్కువేమో కానీ ఈ సినిమాను అభిమానించే వాళ్ళు ఎక్కువ అండి. నేను చెప్తున్నా, ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ తక్కువేమో కానీ ఈ సినిమా చూపించే బలం ఎక్కువ అండి. ఈ సినిమాలో పనిచేసే క్యారెక్టర్స్ తక్కువేమో కానీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చాలా ఎక్కువ. ఫైనల్ ఒకటి చెప్తున్నా, ఈ సినిమా నిడివి తక్కువ అంటే డ్యూరేషన్, కానీ నిలిచే కాలం ఎక్కువ అండి. ఈ సినిమా మేబీ 1 గంట ఉంటుందో 2 గంటలు నాకు తెలియదు, కానీ నిలిచే కాలం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఖచ్చితంగా నిలిచిపోతుందండి. పరమార్థ తర్వాత మీరందరికీ భవిష్యత్తులో ఇందులో పనిచేసిన ఆర్టిస్టులకి, హీరోకి, డైరెక్టర్కి అందరికీ నెక్స్ట్ లైఫ్ వస్తుంది భగవంతుడి దైవం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా బాగుంది అనిపిస్తుంది. కంపల్సరీగా నేను చూస్తాను, ప్రేక్షకులారా మీరు కూడా చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ అండి. యానప్ జితేంద్ర అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు పరమార్థ సంబంధించిన టీజర్ ఉంటుంది, మీరు కూడా చెప్పండి ఒకసారి. ఓకే అండి, యూట్యూబ్ ఛానల్లో యానప్ జితేంద్ర అని యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటుంది, దానిలో సెర్చ్ చేయండి, చూడండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయి, నేను కూడా చూశాను. సో ఓకే చైతన్య గారు, థ్యాంక్ యూ. మూవీ కోసం వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.